నీవిచ్చినదియే తప్ప ఏముంది మాలో బలం. ఆరాధించెదము నిన్నే, నన్ను నేను తగ్గించుకొనుచు, నరనరములలో నీ స్తుతి, నీ సొంత బిడ్డలలో నేను కలను. అందరం దిక్కులేని వాడను కాను, నీ సొంత బిడ్డలలో నేను కలను. అందరు కలిసి చెప్దాం ఒకసారి, చేతుల పైకి. దిక్కులేని వాడను కాను, నీ సొంత బిడ్డలలో నేను కలను. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనకు చాలిన దేవుడు, మనకు తగిన దేవుడు ఆయన, మనకు తగినవాడు ఆయన. మన రోగములు తొలగించుటకు తగినవాడు, మన శాపము తొలగించుటకు తగినవాడు, మనకు బలమిచ్చు దేవుడు ఆయన. ఆయన బలమును పొందుకుందా. మౌనంగా ఉండిపోద్దు, బిగ్గరగా బిగ్గరగా. తగిన వాడవు నీవు, అన్నిటినీ సరిచేయుటకు. తిరిగేసయ్యా ఎవరు లేరు యేసయ్యా, దిక్కు మాకు నీవయ్యా, దిక్కు మాకు నీవయ్యా. అనండి అందరూ, మాకు దిక్కు నీవే ప్రభువా, మా శరణు నీవేనయ్యా. సరి అవ్వాలి. తిరిగి బలమిస్తావు అయ్యా, తిరిగి బలమిస్తావు, ఎన్నటికి బలమీయుటకు. అడుగు ప్రభుని, అయ్యా నాకు తగినవాడా, నాకు తగినవాడా. అయ్యా నేను యోగ్యుని కాదయ్యా, సారి నేను బాధ పెడుతున్నాను. నా శాపము తొలగించండి ప్రభా, నా పాపమును తొలగించండి ప్రభా. ఈరోజు శాపముతో ఉండి ఇక్కడికి వచ్చావేమో, మనశ్శాంతి లేక ఇక్కడ ఉన్నావేమో. నువ్వెవరైనా సరే నా అన్నిటిని సరిచేయుట అడుగేసేని. తిరిగి బలమిస్తా, బలము 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 బలము, ఎన్నటికి బలమీయుటకు. ఆమేన్. తగిన వాడవు నీవు, అన్నిటిని సరిచేయుటకు. తిరిగి బలమిస్తావు, ఎన్నటికి బలమీయుటకు. ఎవరు లేరు యేసయ్యా, ఎవరు లేరు యేసయ్యా, ఎవరు లేరు యేసయ్యా, ఎవరు లేరు యేసయ్యా, దిక్కు మాకు నీవయ్యా, దిక్కు మాకు నీవయ్యా. తగిన వాడవు నీవు, అన్నిటిని సరిచే. చెప్పలేదు. తిరిగి బలమిస్తావు, ఎన్నటికి ఫలమీయుటకు. తగిన పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. ప్రతి బిడను తాకండి. లోయలల్లా పోడ్చబడాలి, కొండలు తత్తరిల్లాలి, మెట్టలు తత్తరిల్లాలి. అయ్యా తగినవాడా. ఓ ఎవరు లేరు యేసయ్యా. నిజమేనైతే మాకెవరు లేరు ప్రభా. మాకున్నది మీ వాగ్దానము, మాకున్నది మీ శిలువ రక్తము, మాకున్నది పరిశుద్ధాత్మ శక్తి. మీరు మాత్రమే మేము కలిగి ఉన్న ఆస్తి తండ్రి. నా మట్టుకు నేను ఎందుకు పనికిరాని ఒక అయోగ్యుడి నా తండ్రి. ఈనాడు ఈ స్థితినిచ్చింది నీవే. ఏ మాత్రము కూడా, 1% కూడా నేను దేనికి పనికిరానయ్యా. కేవలం నీకే మహిమన తండ్రి. మా దిక్కు నీవేనయ్యా. ఈ రాత్రి
దైవజనుడు నిలబెట్టుకోండి. మాట్లాడే ప్రతి మాట, దేవా మాట్లాడే ప్రతి మాట ఖడ్గం వలె దూసుకు వెళ్ళడానికి, మాట్లాడే ప్రతి మాట చల్లని గాలి వలె ఆదరించడానికి సహాయం దయచేయండి. ఖండిస్తూ, గద్దిస్తూ, ఉపశమనం కలగజేస్తూ, ఆదరిస్తూ, సరిచేస్తూ, సరిదిద్దుతూ బలమైన ఉపదేశంతో మమ్మల్ని ఎదుర్కోండి. ఎవరైతే లోయలతో, కొండలతో ఇక్కడ కూర్చున్నారు, ఈ కొండ లాంటి సమస్య నాలో నుంచి పోదని బాధపడుతున్నారు, ఈ లోయ అనుభవం నేలోంచి వెళ్ళదని అనుకుంటున్నారు, ఈ కోనలు దాటి నేను గమ్యాన్ని చేరలేను అనుకుంటున్నారు, ఇంకింతే నా బ్రతికని ఈ రాత్రి ఆ బిడ్డను దర్శించండి, నీ వాక్కుతో ముట్టండి ప్రభువా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, నరకు మార్గం పోవాలి. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం పోవాలి. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. రోజు రోజు మేల్కొని మేం ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. చంద్రపైకి రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా, రాజు వస్తున్నాడు, ఆయుధమౌదా, మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా, మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా. వాక్య స్వరూపుడై ఆయన వస్తున్నాడు, ఎదురు వెళ్దా. వాక్యంతో హృదయాలు సంధించిపోతున్నాడు. నీ లోయలు పోడ్చబడతాయి, కొండలు కొనలు కదిలిపోతాయి, వక్ర మార్గము తెన్నని దారిగా అయిపోతుంది, కరుకు మార్గం పోవాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం పోవాలి, కరుకు మార్గం పోవాలి, కరుకు మార్గం పోవాలి. మహాగరుడ మహోన్నతుడ, ఇంతవరకు పాటలతో స్తుతించామయ్యా, ఆరాధించాం, నీలో ఉల్లసించాం, ఆనందించాం. ఇక నీ స్వరము విని నేర్చుకున్నటకు సిద్ధపడుతుండగా, మార్చుకున్నట్టు కూర్చుంటుండగా, నీ దైవజనులు ఏడుదల అభిషేకంతో నింపు నిలవబెట్టుకోండి తండ్రి. పరిశుద్ధాత్మగా మాట్లాడే ప్రతి మాట హృదయంలో బ్రద్దలగొట్టునుగాక, నూతనమైన ప్రత్యక్షతలు అనుగ్రహించునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపబడుదురుగాక. నీ దైవజనుడు నిలబెడుతూ మాట్లాడుతున్నప్పుడు నా ప్రభువా జీవ జల నదులు ప్రవహించునుగాక. సహాయం దయచేయండి తండ్రి. దూరం నుంచి మా మధ్యలోకి వచ్చిన దైవజనులను బట్టి నేను స్తుతిస్తూ గానపరుస్తూ ఆయన మాట్లాడుతుండగా నీ బిడ్డలందరికీ గ్రహించే మనస్సు, వినగలిగే చెవులు అనుగ్రహించండి. మార్చుకోలేకుండా దేవా మొండితనము కలగజేయు ప్రతి ఆత్మను అధికారాన్ని యేసు నామములో గద్దించిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ఆరాధనకు ఆటంకం ఉన్న ప్రతి అంధకార శక్తులను, దురాత్మ ప్రభావం అధికారం యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిశ్శబ్దం కూర్చుందాం.